సాగునీళ్ల విషయంలో రాజకీయ పబ్బం కోసమే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై విమర్శలు చేస్తున్నారని గణపురం మండల కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ మేరకు గణపురం మండల కేంద్రంలో మాజీ వైస్ ఎంపీపీ అశోక్ మీడియాతో మాట్లాడారు. గణపురం చెరువు వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులకు అక్కడ జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న నాయకులు రామప్పకు వెళ్లి నీళ్లు వస్తున్నాయో లేదో చూడాలన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క నియోజకవర్గం నుండి వారికి చెప్పకుండా నీళ్లు తీసుకెళ్తే అడ్డుపడ్డట్టు గుర్తు చేశారు. నిన్న గణప సముద్రం చెరువు కట్ట మీదకి వెళ్లి ఈ గణపురం మండలానికి చెందిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీళ్ల గురించి చెరువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా సిగ్గుసేటు. నువ్వు గణపు చెరువు కట్ట మీదకి వెళ్ళగానే ఆ చెరువు వాతావరణం నీకు కనిపించలేదా? ఈ రాష్ట్రంలో ఏ చెరువు పైన కూడా సీసీ రోడ్డు వేసినది చరిత్ర లేదు. మన గణపు చెరువు మీద సీసీ రోడ్డు వేయించి గణపు చెరువు మీద గెస్ట్ హౌస్లు కట్టిస్తా ఉంటే నీ కళ్ళ కనబడలేదా? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గత సంవత్సరంలోన రామనారెడ్డి ఎంతకంటే ముందు మీ రామనారెడ్డి సారే కదా ఎమ్మెల్యేగా ఉన్నది. ఈ రోజన్నా ఇవన్నీ గుర్తుకొచ్చినాయా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఈ రోజు ఈ గణప చెరువును వాటర్ గిడ్గా చేసి ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసింది. మరి గణపు చెరువుకు నీళ్లు ఏ విధంగా వస్తే ఈ నీళ్లను మనము తాగునీళ్లు అందరికీ అందించాలనేటువంటి సోవి మీకు ఆ రోజు ఉన్నదా? ఉంటే ఈ రోజు మీరు ప్రశ్నించే వాళ్ళు కాదు, మేము చెప్పేవాళ్ళం కాదు. అయినప్పటికీ కూడా మా నాయకుడు ఈ యొక్క గణపు చెరువు కింద ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరగద్దని చెప్పని గత వారం రోజుల క్రితమే 2 కాలువలు పెట్టుకోండి, ఏ విధంగానైనా నేను నీళ్లు తెప్పిస్తా అని చెప్పి మన భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ఆ తర్వాత మళ్ళా సీతక్కతోటి మీటింగ్ పెట్టి యుద్ధం చేసైనా పర్వాలేదు ఇక్కడ నుంచి వెళ్ళి భీమ్ గన్పూర్ చెరువు నుంచి వెళ్ళి మన చెరువులోకి రామప్ప చెరువు నుంచి వెళ్ళి మళ్ళీ వంగబెల్లి చెరువు నీళ్లు తెప్పించి ఈ చెరువుకు నీళ్లు రావడం కొరకు స్టేషన్ గన్పూర్ పోయేటువంటి స్వరంగం ద్వారా పోయేటువంటి మోటార్లను మూపించి ఈ రోజు మీరు పోయి చూడండి. రాజకీయ పబ్బం గడుపుకోవడం కొరకు మాట్లాడడం కాదు. రామప్ప చెరువు దగ్గరికి వెళ్ళి చూడండి నీళ్లు ఎన్ని వస్తున్నాయో. అంతకు ముందు గతంలోన గన్పూర్ చెరువులకు నీళ్లు తెప్పించినా అని చెప్పి అన్నావు. సోవిందా? నీకేమైనా బుద్ధి ఉందా మాట్లాడడానికి? ఎప్పుడు తెప్పించినావు గన్పూర్ చెరువులకు నీళ్లు? నువ్వు ఈ రోజు కూడా గన్పూర్ చెరువులకు నీళ్ళు ఎప్పుడు నింపినావు? గన్పూర్ చెరువు చెప్పొకసారి నాకు. నువ్వు కనీసం వంగబెల్లి చెరువులకు నీళ్లు తీసుకురావడానికి కూడా మీకు చేత కాలేదు. అప్పుడు గత సమ్మర్ లోన మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని గన్పూర్ చెరువు రామప్ప చెరువు నుంచి వెళ్ళి వంగబెల్లి చెరువులకు నీళ్లు తెప్పించి వంగబెల్లి చెరువు నుంచి వెళ్ళి మా మత్తడి ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎన్ని నీళ్లు పోతున్నాయో అన్ని నీళ్లు కంటిన్యూగా మత్తడి పోపించి మన చెరువు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈ రోజు గణపురం చెరువు వెనకాల కాలువలన్నింటినీ కూడా సిమెంట్ సీసీ 32 కోట్లతోటి సిమెంట్ సీసీ కాలువలు తెప్పిస్తా ఉన్నాడు. గతంలో ఈ నీళ్లు ఏ విధంగా పోతున్నాయి, రైతులకు ఎట్లా కష్టపడుతున్నారు అనే విషయము మీరు ఏ విధంగా గుర్తించిల్లా? రైతుల కోసం పోరాటం చేసేటువంటి మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు తీసుకురావాలంటే సీతక్కనట వీళ్ళకు పోరాటం అడ్డం పడ్డదట. సిగ్గుండాలే కొంచెం మాట్లాడడానికి. ఒక ఎస్టీ కుటుంబానికి బిడ్డ ఒక ఎమ్మెల్యే ఒక మహిళ ఉంటే ఆమె నియోజకవర్గం నుంచి నీళ్లు తీసుకొస్తా ఉంటే ఎస్టీ మహిళ ఎమ్మెల్యేలు చెప్పకుండా దౌర్జన్యంగా అహంకారంతో నీళ్లు పట్టుకొస్తే నా యొక్క నియోజకవర్గం నుంచి నీళ్ళు వస్తుంది ఎట్లా తీసుకపోతావు నువ్వు నాకు చెప్పకుండా అని చెప్పని ఆ కార్యకర్తలు అడ్డం పడితే ఎందుకొక మర్రచ్చినావు. నువ్వు ఎందుకొక మర్రచ్చిన తెల్లారి మళ్ళీ పోయి నీళ్ళు తీసుకొచ్చిన పోయి మా చెరువు నీళ్ళని చెప్పని నేను ఎలా ఆమె అడ్డం వచ్చింది, ఆమె తీసుకురాకుండా కూడా మా నాయకుడు పోయి నీళ్ళు తీసుకొచ్చా చెప్తున్నావు. మర్చిపోయిన ఆ రోజు ఒక మహిళా ఎమ్మెల్యేను అవమానపరిస్తే ఊరుకుంటుంది ఆ ఎమ్మెల్యే? నీకు సిగ్గున్నదా మాట్లాడడానికి కనీసం? నిన్న కూడా మళ్ళీ చింతగట్టులో మీటింగ్ పెట్టి భూపాలపల్లి ములుగు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులతో కాకుండా మన రాష్ట్రం నుంచి కూడా వాళ్ళని పిలిపించి అందరితో వేసి ఈ రోజు మాకు నీళ్లు రాకపోతే బాగుండదని చెప్పని ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పోవడం కొరకు రామప్ప నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు పోవడం కొరకు మా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలతోటి మినిస్టర్లతోటి లొల్లు పెట్టుకొని యుద్ధం చేసి ఒక దిక్కుగా ఉండి ఈ రోజు గణపు చెరువుకు నీళ్లు ఇవ్వడానికి తెస్తా ఉన్నాడు. ఒకసారి రామప్ప కడిగి చూడండి నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయో. 1-2 రోజుల తర్వాత మా బుద్ధారం చెరువుగా చూడండి, అది మత్తడి వస్తుంది, అక్కడ నిలిపించి ఈ చెరువు నింపుతాడు. ఒకసారి మాట్లాడే ముందు బుద్ధి తెచ్చుకొని ఒక మాట మనం మాట్లాడద్దా అని చెప్పని ఇన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మా నాయకుల మీద మీరు చేసేటువంటి అబండాలన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకొకసారి కనుక మీరు మళ్ళా చెరువు కట్ట మీదకి వెళ్తే రైతులందరూ వచ్చి మీ బట్టలిప్పి కొడతారు. జాగ్రత్త, మీరు మాట్లాడే ముందు మంచిగా మాట్లాడాలని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.